మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన చెట్టు చెరకు. ఈ చెరకు నుంచి వచ్చేటువంటి బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేదకాలం నుంచి కూడా ఆయుర్వేద గ్రంథాల నుంచి ఆధునిక పరిశోధనల వరకు ఈ చెరకు అలాగే బెల్లం తాలూకు ప్రాముఖ్యతని మనకి చెప్తూనే ఉన్నాయి. ఇక్షురసో గుణైహి శీతో మధురో బలవర్ధన అంటూ ఆయుర్వేదం చెరుకు రసం తాలూకు ఆ చల్లటి గుణాన్ని, అలాగే తీపి స్వభావాన్ని, అలాగే దీని బలవర్ధక లక్షణాన్ని, వీటన్నిటి గురించి చెప్పింది. స్వరూపం విషయానికి వస్తే ఈ చెరకు ఇది సెకారం అఫిషినేరం అనేటటువంటి బొటానికల్ నేమ్ కలిగి ఉంటుంది. ఇది బహువార్షికపు చెట్టు. అంటే దీన్ని సంస్కృతంలో ఇక్షు అనే పేరుతోటి పిలుస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాలలో ఇది వార్షిక పంట కింద దీన్ని సాగు చేస్తున్నారు. ఈ చెట్టు దాదాపుగా 4 మీటర్ల ఎత్తు వరకు కూడా పెరుగుతుంది. దీని ఆకులు కణుపుకి ఒకటి చొప్పున చాలా పొడవుగా ఉంటాయి. ఇక పువ్వులు ఉంటాయి దీనికి. ఇది నిజానికి ఈ పువ్వు అనేది గడ చివర పొడవైనటువంటి ఒక కాడపైన తెల్లటి గుత్తుల కింద వస్తాయి ఈ పువ్వులు అనేవి. చెరుకుకి వేళ్ళు ఉంటాయి. ఈ వేళ్ళు మూత్రాన్ని బాగా జారీ చేసేటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి. దీని రసం అనేది బలవత్తరమైంది, మనకి శక్తినిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు, నెల్లూరు, నిజామాబాదు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలలో దీన్ని యోగ్యమైనటువంటి ఒక చెట్టు కింద సాగు చేస్తూ ఉన్నారు. చెరుకులో అనేక రకాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సంకరజాతి రకాలు కూడా వచ్చాయి. చెరుకు మొక్క నుంచి తీసినటువంటి రసాన్ని మరిగించి బెల్లం తయారు చేస్తారు, మీకు తెలిసిందే. ఈ చెట్టు తాలూకు ఆ చెరుకు రసం, అలాగే బెల్లం, ఇంకా ఇతర భాగాలు ఇవన్నీ కూడా ఔషధపరంగా ఉపయోగాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా చెరుకు రసం అలాగే బెల్లం ఇవి అనేక ఆరోగ్య సమస్యలకి దివ్య ఔషధం కింద పనిచేస్తాయి. ముక్కు నుంచి రక్తం కారటం, మూత్ర సంబంధ సమస్యలు, రక్తపిత్తం అంటే బ్లీడింగ్ టెండెన్సీస్, పాండురోగం అంటే ఎనీమియా, దగ్గు, అలాగే కాసతో పాటుగా కఫం పట్టడం, ఇంకా విసర్పం అంటే చిన్న చిన్న పొక్కులు తయారవటం, ఇంకా ఇలాగ ఎన్నో సమస్యలు, వీటిని నయం చేయడానికి ఈ చెరుకుని మీరు వాడుకోవచ్చు. ప్రధానంగా ముక్కు నుంచి రక్తం కారటం అనేది కామన్ ప్రాబ్లం. ఎపిస్టాక్సిస్ అంటారు, నోస్ బ్లీడింగ్. ఈ ముక్కు నుంచి రక్తం కారటం అని ఎప్పుడు అంటాము అంటే ముక్కు లోపల రక్తనాళాలు చిట్టుతాయి, లిటిల్స్ ఏరియా అంటారు. అక్కడ నుంచి ఈ రక్తస్రావం అవుతూ ఉంటుంది. సాధారణంగా వేడి వాతావరణంలో గడపటం, అలాగే ముక్కుని గట్టిగా ఇలా రుద్దటం, ఇంకా రక్తపోటు పెరగటం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, వీటన్నిటి వల్ల ఈ ముక్కు నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. అయితే చెరుకుని ఎలా వాడుకోవాలి అంటే సింపుల్గా చెరుకు రసాన్ని ఒక 5 చుక్కల వరకు కూడా ఒక్కొక్క ముక్కు రంధ్రంలో వేసుకొని పీల్చాలి. దీంతో ఈ ముక్కు నుంచి రక్తం కారటం అన్న సమస్య తగ్గుతుంది. రోజుకి 1 లేదా 2 సార్లు ఆ పరిస్థితిని బట్టి దీని ఇలాగా నస్యకర్మ తీసుకోవచ్చు. చెరుకు రసంలో ఉండేటటువంటి ఆ చల్లటి గుణాలు రక్తనాళాన్ని కన్స్ట్రిక్ట్ చేస్తాయి, శాంతపరుస్తాయి. దీంతో రక్తస్రావం తగ్గుతుంది. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య ఈ మూత్రం సాఫీగా రాకపోవటం. అలాంటప్పుడు తిరిగి ఆ మూత్రం అనేది జారీ అవ్వాలి. దానికి చెరుకు ఉపయోగపడుతుంది. మూత్రం సాఫీగా రాకపోవటం అంటే ఏమిటి అంటే మూత్ర విసర్జనలో ఇబ్బంది ఉండటం. సాధారణంగా శరీరంలో వేడి శాతం పెరిగినప్పుడు, అలాగే మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్ దాడి చేస్తున్నప్పుడు, కిడ్నీలో రాళ్ళున్నప్పుడు, ఇలాంటి సందర్భాలలో ఈ మూత్రం అనేది సరిగ్గా రాదు. అయితే చెరుకుని ఎలా వాడుకోవాలి ఈ సమస్యకి అంటే ప్రతిరోజు కూడా ఒక గ్లాసుడు చెరుకు రసం నేరుగా తీసుకుంటూ ఉండాలి. దీంతో మూత్రం సాఫీగా వస్తుంది. రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే చెరుకు రసంలో మూత్ర విసర్జనని పెంచే గుణాలు ఉంటాయి, డయూటిక్ ప్రాపర్టీస్. దీంతో మూత్రం సాఫీగా వస్తుంది. అలాగే ఈ స్ట్రాంగులేషన్ ఇలాంటివి తగ్గి మూత్ర సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే రక్తపిత్తం అంటే బ్లీడింగ్ డిజార్డర్స్ కూడా చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా. రక్తపిత్తం అంటే ఏమిటి? శరీరం లోపల లేదా బయట ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉండటం. ఇలాంటప్పుడు ముక్కు నుంచి, నోటి నుంచి, చర్మం నుంచి, ఇతర భాగాల నుంచి కూడా రక్తస్రావం అవుతూ ఉంటుంది. దీనికి అనుబంధంగా బలహీనత, అలాగే రక్తహీనత లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఎందుకు అవుతుంది ఇది అంటే శరీరంలో వేడి పెరగటం వల్ల, పోషకాహార లోపం వల్ల, కొన్ని రకాల వ్యాధుల వల్ల ఈ రక్తస్రావాలు అవుతూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భాల్లో చెరుకు ఎలా ఉపయోగపడుతుంది, ఎలా వాడుకోవాలి అంటే చెరుకు రసానికి కొద్దిగా తేనె కలిపి ఇంటర్నల్గా తీసుకోవాలి. దీంతో ఈ రక్తపిత్త సమస్య తగ్గుతుంది. రోజుకి 2 సార్లు, పూటకి 2 నుంచి 3 చెంచాల మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. చెరుకు రసం శరీరంలో ఉండేటువంటి వేడిని తగ్గించి రక్తస్రావాన్ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. తేనె కూడా వాడాం కాబట్టి ఇది రక్తస్రావాన్ని తగ్గించే గుణం దీనికి కూడా ఉంది. ఇక మేజర్ ప్రాబ్లం ఎనీమియా అంటే పాండురోగం. అంటే ఏమిటి? పాండురోగం అంటే శరీరంలో రక్తం తక్కువగా ఉండటం. దీంతో శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అనేది అందదు.
ఇలాంటప్పుడు అనుబంధ లక్షణాల కింద నీరసం, బలహీనత, చర్మం పాలిపోవటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఐరన్ లోపం, పోషకాహార లోపం, కొన్ని దీర్ఘవ్యాధుల ప్రభావం ఇవన్నీ కూడా ఈ పాండురోగానికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు చెరుకుని ఎలా వాడుకోవాలి? చెరుకు రసం, ఉసిరి రసం, తేనె ఈ 3 కలిపి ప్రతిరోజు ఉదయం పరగడుపున ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ పాండురోగం తగ్గుతుంది. ఒక్కొక్క పూటకి 3 నుంచి 4 చెంచాలు మోతాదుగా తీసుకుంటూ ఉండొచ్చు, లేదా ఒక పావు కప్పు మోతాదుగా తీసుకుంటూ ఉండొచ్చు ఈ మొత్తం మెడిసిన్ని. చెరుకు రసంలో ఐరన్ శాతాన్ని పెంచే గుణం ఉంది. అలాగే ఉసిరి వాడాం, దీంట్లో విటమిన్ సి ఉంటుంది, ఇది ఐరన్ని గ్రహించడానికి సహాయపడుతుంది. తేనె శరీరానికి శక్తిని ఇస్తుంది, మీకు తెలిసిందే. అలాగే దగ్గు, అలాగే దానికి అనుబంధంగా ఉండేటువంటి కఫం ఇలాంటి వాటికి కూడా చెరుకు ఉపయోగపడుతుంది. చెరుకు రసాన్ని ఆవు నెయ్యితోటి కాచాలి. చెరుకు రసం తీసుకొని ఆవు నెయ్యితోటి కలిపి మరిగించాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని ఇంటర్నల్గా తీసుకోవాలి. దీంతో ఈ దగ్గు తగ్గుతుంది. రోజుకి 2 సార్లు, పూటకి 2 నుంచి 3 చెంచాలు మోతాదుగా దీన్ని వాడుకోవచ్చు. ఈ చెరుకు మన వేడి చేసేటువంటి గుణాలు తగ్గిస్తుంది. అది దీని ప్రత్యేకత. దీంతో గొంతు నొప్పి తగ్గుతుంది. అలాగే ఆవు నెయ్యి శ్వాసనాళాలను శుభ్రం చేస్తుంది. దీంతో ఇరిటేటింగ్ కాఫ్ అనేది తగ్గుతుంది. అలాగే విసర్పం అంటే చిన్న చిన్న పొక్కులు వస్తూ ఉంటాయి, దానికి కూడా చెరుకు ఉపయోగపడుతుంది. విసర్పం అంటే ఏంటంటే వైరస్ వల్ల వచ్చేటటువంటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధి, హెర్పిస్ లాంటిది. నీటి బొబ్బలు తయారవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు చెరుకుని ఎలా వాడుకోవాలి? చెరుకు రసాన్ని నేరుగా ఈ విసర్పం మీద, అంటే ఈ ఎరప్షన్స్ మీద అప్లై చేయొచ్చు. దీంతో రిలీఫ్ వస్తుంది. రోజుకి 2 లేదా 3 సార్లు దీన్ని అప్లై చేస్తూ ఉండొచ్చు. చెరుకు రసంలో ఉండేటటువంటి ఆ చల్లటి శాంతపరిచేటువంటి గుణాలు ఆ హెర్పిస్లో ఉండేటువంటి ఆ మంటను తగ్గిస్తాయి. దీనికి అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి చెరుకు రసానికి. ఉదాహరణకు తేలికాటు, సింపుల్గా బెల్లం ముక్కని తినాలి తేలికాటుకి గురైనప్పుడు. మామూలుగా కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటాం, బెల్లాన్ని ముందు మంత్రం వేస్తారు, మంత్రం వేసిన తర్వాత బెల్లం ముక్క ఇస్తారు. మంత్రం పనిచేస్తుందా లేదా అనేది కాదు, కానీ బెల్లం పనిచేస్తుంది. అంటే 30 నుంచి 50 గ్రాముల ఈ బెల్లాన్ని తినాలి. దీంతో ఆ పైకి ఎక్కేటటువంటి విషయం అనేది ఆగిపోతుంది. తేలికాటు వల్ల వచ్చేటువంటి నొప్పి ఆగుతుంది. అలాగే చాలామందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య పరిణామశూల, అంటే పెప్టిక్ అల్సర్. చాలామంది దీంతో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ చెరుకు మీకు ఉపయోగపడుతుంది. అంటే బెల్లం రూపంలో 10 గ్రాముల బెల్లం, 10 గ్రాముల నువ్వులు సమానంగా కలిపి ముద్దగా నూరండి. ప్రతిరోజు కూడా 2 పూట్ల దీన్ని తింటూ వేడి పాలు తాగుతూ ఉంటే కేవలం 40 రోజుల్లోనే ఈ లోపల తయారైనటువంటి పెప్టిక్ అల్సర్ పూర్తిగా నయమవుతుంది. ఎంతోమందికి ఇచ్చి సక్సెస్ అయినటువంటి అద్భుతమైన ఫార్ములా ఇది. మీరు కూడా ట్రై చేయొచ్చు. అంటే ఈ పెప్టిక్ అల్సర్స్ ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటే ఇదొక గొప్ప వైద్యం. బాలింతలలో పాలు పెరగటానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే చెరుకు వేళను శుభ్రంగా కడిగి దంచి బియ్యం కడుగు నీళ్ళల్లో వేసి కాచి తీపి కలుపుకొని బాలింతలకి తాగిస్తూ ఉండాలి. అలాగే నేల ఉసిరిక వేర్లు, దీన్ని కూడా కలిపితే మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బాలింతల్లో పాలు పడతాయి. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు చెప్పి తీరాలి. ప్రకృతి మనకి ప్రసాదించిన ఈ అద్భుతమైన చెరుకు, అలాగే బెల్లం ఇలాంటి వాటిని సరైన మోతాదులో, సరైన టైంలో ఉపయోగించుకోగలిగితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.